నమామి సచ్చిదానందం భక్తాన్ స్వాత్మనికర్షకం కృష్ణం నవఘనశ్యామం భక్త పాపాదికర్షణం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణశరణం మమ. మధురానగర వీధిలో సంచరిస్తున్న కృష్ణ పరమాత్మ రకరకాల భక్తుల్ని రకరకాలుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అనుగ్రహ వైఖరంతా కారుణ్యభావ ప్రకటనం. అలా వెళుతూ ఉండగా ఒకచోట ఆయనకు కుబ్జ అనబడేటువంటి ఒక వనిత దొరికినది. కుబ్జ అంటే గూనిది అని అర్థం. ఆమె గూనితో ఆ నడుము వంగిపోయి వీపు వంగి కనబడిందిట. ఆమెను చూశాడు ఆయన. ఆమె ఎలా ఉన్నది అంటే చందన సామగ్రి మొదలైనవన్నీ ఒక పళ్ళెంలో పెట్టుకుని తీసుకువెళుతోంది. కంసుడి ఇంట ఆ చందనము చక్కగా తీసి ఆయనకు అందివ్వడం ఆవిడ యొక్క బాధ్యత. అలాంటి వృత్తి ఆమెది. ఇప్పుడు అవన్నీ సిద్ధం చేసుకుని ఆ చందన సామగ్రి అంతా సిద్ధం చేసుకుని రాజమందిరానికి వెళుతున్న ఆమెను కృష్ణ పరమాత్మ చూశాడు. అంతేకాదు ఆమె కృష్ణుని చూసింది, ధన్యురాలను అనుకున్నది. అంతేకాదు మనస్సులో ఒక భావం అనుకున్నదట. ఏమిటంటే ఈ చందనము ఇలాంటి అతిలోక లావణ్య స్వరూపుడైన జగన్మోహనుడైన జగన్నాథుని శరీరానికి అంటించాలే కానీ ఆ క్షుద్రుడైనటువంటి ఆ రాజుకి ఇవన్నీ ఇవ్వడం ఏమిటని మనస్సులో అనుకుందిట. మనస్సులో అనుకుంటే చాలు, పరమాత్మ తప్పకుండా స్వీకరిస్తాడు. మనస్సులో అనుకోకుండా బయటకు ఎన్ని చేసినా లాభం లేదు. అందుకే భావములోనా బాహ్యమునందును, ముందు భావంలో అనుకోవాలి. భావమే గ్రహిస్తాడు స్వామి. భావగ్రాహి జనార్దన తస్మాత్ భావోహి కారణం. భావం ప్రధానం. భావంతో బాహ్యం చేయాలి. అంతే బాహ్యం వద్దని కాదు, కానీ భావం చాలా ప్రధానం. ఎప్పుడైతే భావనలోనే అనుకుంది, కానీ అస్వతంత్రురాలయ్యే తాను ఆ రాజు దగ్గర చాకిరీ చేస్తున్నది. అటువంటప్పుడు ఇవి తాను స్వతంత్రంగా ఇంకోరికి ఇవ్వలేదు, కానీ మనస్సులో అనుకున్నది. ఎప్పుడూ కూడాను అహంకారపూరితులైనటువంటి ఆ రాజుకి చందనం లాంటివన్నీ ఇస్తున్నాం. ఈ చందనం దాల్చదగ్గ సౌందర్యం అతని వద్ద లేకపోయినా ఆ రాజదర్పంతో ఇవన్నీ స్వీకరిస్తున్నాడు. అసలు ఈ చందనం లాంటి అలంకారాలకి నిజమైన అలంకారం ఈ అతి సహజ సుందరుడైనటువంటి పరమాత్మయే అనే భావం ఆమెలో కలిగింది. వెంటనే స్వామి భావాన్ని గ్రహించాడు. ఆమె వ్యక్తం చేయకపోయినా వెంటనే గ్రహించి ఆ దగ్గరికి వెళుతున్నట్ట. ఆ కుబ్జ ఎలా ఉన్నదో ఇక్కడ వర్ణిస్తున్నారు. నిజానికి వికృతమైన శరీరమే, కానీ ఆవిడ సుకృతురాలు. గత జన్మ పుణ్య విశేషం ఉన్నది, లేకపోతే పరమాత్మ యొక్క అనుగ్రహ దృష్టికి నోచుకుంటుందా? కుబ్జా సమాయాతి గోవింద చిత్త అబ్జయోని చాతుర్య సర్వస్వభూత ఉజ్వల విచిత్ర భూషణోజ్వల కజ్జల నేత్ర శోభిత కస్తూరి ఫాలా కరధృత కస్తూరి చందనాది సంభార. ఆమె చక్కగా అలంకరించుకుంది. వివిధములైనటువంటి శోభాయమైనటువంటి భూషణాలు ధరించి ఉన్నది. కాటుక పెట్టుకున్నది. కస్తూరి కూడా నుదుటిపై దిద్దుకున్నది. చేతిలో కస్తూరి చందనము మొదలైన సుగంధ ద్రవ్యాలు పట్టుకుందిట. నిజానికి చందనం ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ రోజుల్లో చందనం అనగానే మామూలు గంధపు చెక్కల పొడి ఒకటి డబ్బా తీసుకుని దాన్ని నీళ్లు కలిపి పూసేస్తూ ఉంటారు. కానీ నిజానికి భగవంతుడికి సమర్పించేవి ఎప్పుడు కూడా నాణ్యమైనవి, గొప్పవి సమర్పించాలి. మనం అనుభవించే వాటి కంటే భగవంతుడికి సమర్పించేవి గొప్పగా ఉండాలి. ఎందుకంటే ఆయనకిచ్చేవే గొప్ప భావంతో మళ్ళీ మనకు వస్తాయి. అందుకు మనకి గొప్పవి కావాలి అంటే ఆయన గొప్పవే ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే ఆయనకి ఏ వస్తువు అక్కర్లేదు, మన యొక్క శ్రద్ధని చూస్తాడు. అందుకే ఎటువంటి లోపము చేయకుండా, భావలోపం కానీ ద్రవ్యలోపం కానీ చేయకుండా, ధనలోపం కానీ చేయకుండా సమర్పణ చేయాలి. అందుకు చందనాదులు ఇచ్చేటప్పుడు కూడా పద్ధతి ఉన్నది. ఆ గంధాన్ని సానపై ఆ చెక్కని అరగదీసేటప్పుడు అందులో దివ్యమైన ద్రవ్యములు కలపాలి. అవి పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, కస్తూరి, గోరోజనము, ఇలా దివ్యములైనవన్నీ కలిపి తీసినటువంటి ఆ చందనం ఉన్నదే అది సర్వోత్కృష్టమని చెప్పబడుతున్నది. అలాగా పూర్వము రాజులు మొదలైన వాళ్ళు అటువంటి చందనాన్ని భోగంగా అనుభవించేవారు. కానీ సమస్త రాజోపచార, దేవోపచార, భక్త్యుపచార, శక్త్యుపచారం పరమాత్మకే ఇవ్వాలి. అది లౌకికులకు కాదు. ఇదొకటి గ్రహించవలసింది. అన్ని భోగములు పరమాత్మకు సమర్పణ చేయాలి. అందుకే తల్లికి కలిగిన భావన ఏమిటి అంటే క్షుద్రమైన మానవోపాధులు ఇవన్నీ అందించడం ఏమిటి, దివ్యమైన భగవంతుడికి ఇవ్వాలి. ఇదొక వైరాగ్య చింతన, ఇదొక తాత్విక చింతన, ఇదొక సమర్పణాభావం అది కలిగింది ఆ తల్లికి. అందుకే ధన్యురాలైపోయింది. మొత్తానికి ఆ చందన సామగ్రిని పట్టుకున్నది, అలంకారములు చక్కగా చేసుకున్నది. కానీ ఆమె గూనిగా ఉన్నది, కుబ్జగా ఉన్నది. అది ఆమె వికారం. అది అయితే ఇక్కడ ఒక మాట రాశారు మహానుభావుడు నారాయణ తీర్థులు. అబ్జయోని చాతుర్య సర్వస్వభూత. బ్రహ్మదేవుడి యొక్క సృష్టి నేర్పరితనమంతా ఆవిడలో కనబడుతోందన్నాడు. ఇందులో చిన్న చమత్కారం ఉన్నది. బ్రహ్మ యొక్క సృష్టి నేర్పరితనం అంటే
గొప్ప అందంగా తయారు చేయాలని బ్రహ్మదేవుడు తన ప్రతిభనంతటిని చూపించి మహాసౌందర్యవతిగా చేశాడా అన్నట్టుంది ఈమె అన్నాడు. నిజానికి ఆవిడ అంత అందంగా లేదు, వికారంగానే ఉంది. ఎందుకంటే గూనితనము ఏమీ అందం ఇవ్వదు, అలా ఉన్నది ఆమె. మరి ఈ మాట ఎందుకు రాశారు అంటే ఆమె ఇప్పుడున్న స్థితి గూనితనము కావచ్చు, కానీ ఆమె పొందబోయే స్థితి అటువంటి మహాసౌందర్య శరీరాన్ని పొందబోతున్నది అని చెప్పడం ఇక్కడ. సృష్టిలో ఎక్కడా అంత సౌందర్యం ఆమెలో కనబడబోతున్నది కృష్ణుని అనుగ్రహం చేత. అందుకు కనబడబోయే రూపాన్ని ఇక్కడ వర్ణించారు నారాయణ తీర్థుల వారు. క్వాపి కుబ్జాం సునేత్రాబ్జాం అబ్జనాభో విలోక్యతాం ప్రాతిలోమ్య గిరాం సారై ప్రహసన్నిదమాహసహ. ఆ కుబ్జని పైగా చక్కని నేత్రములతో ఉన్నది అంటే ముఖ కవళికలు ఇవన్నీ బాగున్నాయి, కానీ గూనితనం ఒకటి ఆవిడికి కొంచెం లోపంగా ఉన్నది. అలాంటి ఆమెని ప్రాతిలోమ్య గిరాం, ఈ ప్రాతిలోమ్య గిరాం అంటే విపరీత లక్షణములు కలిగిన వాక్యములతో పరమాత్మ అంటున్నట్ట. అంటే గూనితనంగా ఉన్న వాళ్ళని ఓ సుందరాంగి అని ఎవరు అనరు, కానీ పరమాత్మ అలా అంటున్నాడు. అది ప్రాతిలోమ్య గిరాం అంటే. అంటే వెక్కిరింపు చేస్తున్నాడా, బయటకు వెక్కిరింతలా కనబడినప్పటికీ ఇందులో ఒక పరమార్థం ఉన్నది. అందుకే పరమాత్మ ఇక్కడ ఆ తల్లిని సుందరాంగి అని సంబోధిస్తూ ఒక మాట అంటున్నాడు. ఇదైతే మూలంలో అయితే చాలా చక్కగా నీరజనేత్రి అని సుందరాంగి పద్మనేత్రి అని పిలుస్తాడు స్వామి. అదే భావాన్ని ఇక్కడ ఒక గీతంగా చెప్తున్నారు. భక్తురాలితో భగవంతుడు పలుకుతున్నటువంటి కీర్తన ఇది. నిజానికి భక్తులు భగవంతుడిని కీర్తిస్తారు. ఇప్పుడు భగవంతుడు భక్తురాలితో అంటున్న మాటలు ఒక తరంగంగా వస్తున్నది. కామమోహిని కథయ కిన్ను నామతే పదం, కామమోహిని కథయ కిన్ను నామతే పదం. అసలు సంబోధనలోనే కామమోహిని అన్నాడు. కామం అంటే మిక్కిలి అని కూడా అర్థం ఉన్నది. మిక్కిలి మోహనమైన దేహము కలదానా అని, అంటే మోహింపజేయగలిగేటువంటి అద్భుత సౌందర్య దేహము కలది. పైగా మన్మధుణ్ణి కూడా మోహింపజేయగలిగినటువంటి సౌందర్య స్వరూపము నీది అన్నాడు. అందులోనూ ఒక వెక్కిరింపు కనబడుతున్నది. కిన్ను నామతే పదం, నీ పేరేమిటి, ఎక్కడుంటావు అని అడిగాడు. కోమలాధర కర పాద పల్లవ కుముద బంధు వదన కుంతల జాలే. కోమలాధర కర పాద పల్లవ, కోమలమైన అధరములు, కోమలమైన కరములు, కోమలమైన పాదములు కలదానము నువ్వు. అధరములు అంటే పెదవులు, చేతులు, పాదములు. ఇవి పల్లవంలా చాలా మృదువుగా ఉన్నాయి నీకు. ముఖం చూస్తే కుముద బంధు వదన, చంద్రుని వంటి వదనము నీది. కుంతల జాలే, ఒత్తైన జుట్టుతో ఉన్నావు. తన్వంగి, తన్వంగి అనే మాటకు సరైన అర్థం తెలుసుకోవాలంటే నాజూకైన దానా అని అర్థం చేసుకోవచ్చు. తన్వంగి తావక తనురియమార్జవమతి వహతి సుతరాం ఆనందకారిణి అన్వహమభినవ యవ్వన ఘనవన మాచరసి భువన జన మనోహారిణి. నీ యొక్క ఈ తనువున్నదే అది వంకర లేకుండా ఉన్నది అన్నాడు. ఆర్జవం అంటే తిన్నగా ఉండుట అని అర్థం. ఇక్కడ చాలా తిన్నగా ఉన్నది సుమా అన్నాడు. అతివహతి, ఆర్జవాన్ని చక్కగా వహించి ఉంది కదా అన్నాడు. కదా అన్న మాటలో అర్థం ఏంటంటే ప్రస్తుతం అది లేదు అనే విషయం చెప్పడం. నీ శరీరము తావక తనుహు ఇయం ఆర్జవమతి వగతి సుతరామ ఆనందకారిణి, చక్కగా తిన్నగా ఉంది కదా నీ యొక్క స్వరూపము. ఇక్కడ ఆర్జవం అనే మాటకి తిన్ననితనము, రుజుత్వము, సరళ రేఖ, స్ట్రైట్ లైన్ అనే దానికి ఆర్జవం అంటారు. అలా నువ్వు తిన్నగా ఏ వంకరా లేకుండా ఉన్నావు కదా అన్నట్ట. అన్వహం అభినవ యవ్వన ఘనవనమాచరసి, నువ్వు ఇప్పుడు మంచి యవ్వనంలో ఉన్నదానివి. భువనజన మనోహారిణి, సమస్త భువనజనుల మనస్సుని హరించే చరిత్ర నీది అన్నాడు. ఇందులో అన్ని అంతరార్థాలున్నాయి. మొత్తం పాట అయ్యేకమని గమనించవచ్చు మనం. చందన మృగనాభి చంపకాది కుసుమ గంధ సుగంధిత గగన దిగ్మండలే. ఈ చందనము, కస్తూరి, చంపకాది కుసుమాలు, వీటి యొక్క సువాసనలు, వీటితో నువ్వున్న పరిసరాలన్నీ చాలా సువాసనతో ఉన్నాయి సుమా. కందర్పరథిక రథ కల్పిత శుభగాత్రి కలహంస భాషిణి కళ్యాణశీలే. కందర్ప రథిక రథ, కందర్పుడనే రథికుడికి నువ్వు రథంలా ఉన్నావు అన్నాడు. రథికుడు అంటే రథం ఎక్కి నడిపేవాడు రథికుడు. మన్మధుడు రథికుడైతే నువ్వు రథానివి అన్నాడు. అంటే మన్మధుడు నీ శరీరంలో సమస్త సౌందర్యములు నింపి ఉంచాడు, నీ శరీరంలో ఆయనే నడుస్తున్నాడా అని ఉంటుంది. మన్మధుడు సౌందర్యానికి ప్రతీక. అందుకే మన్మధుడు నీ శరీర రథంలో ఉన్నాడు. శుభగాత్రి, చక్కని శరీరము కలదాన, కళ్యాణశీలే, శుభమైన స్వభావము కలదాన, కలహంస భాషిణి, చక్కటి పలుకులు పలికేదాన. తవ రూపమన్వర్థనామ విదితమిహ భువి పౌరజానపది అపి విపులం. నీ యొక్క రూపం ఎలా ఉన్నది అంటే నీకు తగినట్టుగా ఈ రూపము కీర్తి పొందుతున్నది. శివనారాయణ తీర్థ శివగీతం, ఇది శివనారాయణ తీర్థులు రచించిన శివగీతము. అంటే మంగళకర గీతము, మంగళాన్ని ఇచ్చే గీతము. ఇహ భవభయ భంజనం అభయద మతులం. ఈ కీర్తన
భవభయాల్ని పోగొడుతున్నది, అభయమునిస్తున్నది. ఈ చెప్పడంలోనే ఈ కీర్తనలో దివ్యభావాలు ఉన్నాయి అని తానే స్వయంగా సూచన ఇచ్చారు ఇక్కడ నారాయణ తీర్థులు. అందుకు మహాకవులు నేనే రాసేనా అని ఆశ్చర్యపోయే అర్థాలు మనం చెప్పం, వాళ్ళ భావంతోనే రాస్తారు, దాన్ని మనం తెలుసుకుంటాం ఇక్కడ. అందుకే భవభయ భంజనం అభయదమతులం, ఇది భవభయాల్ని పోగొట్టేది, అభయాన్ని ఇచ్చేటువంటి సాటి లేని గీతం ఇది. ఈ కీర్తనలో చెప్పినదంతా కూడా పరమాత్మ కుబ్జకి ఇవ్వబోయే అనుగ్రహం. ఇది అనుగ్రహం ఎలాంటిది? భవభయ భంజనం, భవభయాల్ని పోగొట్టి అభయమైన కైవల్య స్థితిని ఇచ్చేది. ఆ ఆనందము అతులం, సాటి లేనిది. లోకంలో ఏ ఆనందం కూడా కృష్ణ పరమాత్మ ఇచ్చే అనుగ్రహానందానికి సరికావు. అది ఇందులో ఉన్న విశేషం. ఇక దీనిలో ఉన్నటువంటి అంతరార్థాలను మనం గమనించినట్లయితే ప్రధానంగా స్వామి ఇక్కడ సుందరాంగి అన్నాడు. ఎందుకు అలా అన్నాడు అంటే, ఒకవేళ ఆయన కానీ కుబ్జా అని పిలుచుంటే ఆమె ఎల్లవేళలో కుబ్జగానే ఉండిపోయేది. ఎందుకంటే పరమాత్మ సత్యవచస్వి, ఆయన ఒక మాట అన్నాడా అదే నిలిచిపోతుంది ఇక్కడ, అది తెలుసుకోవాల్సింది. అందుకు ఇప్పుడు ఉన్న రూపాన్ని చూసి ఆయన అనలేదు, తాను ఇవ్వనున్న రూపాన్ని అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే మనకైతే వర్తమానము భవిష్యత్తు భూతం ఉంటుంది, అనంతకాల స్వరూపుడు దర్శనం ఏంటో మనకేం తెలుస్తుంది. అందుకే మహాత్ములు మాటలు ఉంటాయే, వాటిని అప్పటి కాలం బట్టి అన్వయించడానికి లేదు. అందుకే స్వామి అనుగ్రహించబోయే రూపాన్ని ఉద్దేశించి సుందరాంగి కామమోహిని అన్నాడు. పైగా ఆర్జవము అనే మాటలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి దాగి ఉంది. అదేమిటో రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.